తల తెల్లబడ్డ తర్వాత రామాయణం తిరగేద్దామంటే నిన్ను తిరగేస్తాడైపోతుంది. కాలో వై దురతిక్రమ. కాలపురుషుడు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తాడో తెలియదు. అందుకని పెద్దలు ఉపనిషద్ భాష్యం చెప్తూ ఒక పాము కప్పని 3 వంతులు మింగిందిట. ఎంతవరకు మింగింది అంటే పాము అంటే కప్ప లోపలికి వెళ్ళిపోతుంది. ద లాస్ట్ బ్రీత్. ఈ లోపల ఎదురుగా ఒక తీగ మీద 2 ఈగలు వాలటం కప్ప చూసింది. చూడండి, స్వభావో దురతిక్రమ. ఎవడలవాట్లు వాడు పోగొట్టుకోలేడు. ఈ కప్ప ఏం చేసిందండి, ఇంకొద్దిసేపట్లో దానికి గెస్ట్ అవుతున్నది. స్పెషల్ ఇన్వైటీస్గా ఈ 2 ఈగల్ని కూడా టప్ అని 4 కేసి లోపలికి లాగింది. పోనీ ఇదేమన్నా సండే స్పెషల్ హాయిగా అనుభవించిందా? బోనస్ ఏమిటంటే 2 ఈగలతో సహా పాముకి మంచి విందు చేసింది ఆ కప్ప. ఇక్కడ ఏం చెప్పారు భగవత్పాదుల వారు అంటే, కాలపురుషుడు అనేటువంటి సర్పం జీవుడు అనేటువంటి కప్పని పడితే వీడు ఇంకా విషయవాసనలు అనే ఈగల్ని పడుతూ ఉన్నాడు. వీడు ఎప్పటిలా గట్టెక్కేది, అందులోంచి బయటికి రావా. ఎట్లా వస్తాం? గోవింద గోవింద ఎన్ని కొలువరే అంటే వస్తాం. ఏమయ్య రామ అంటే వస్తాం. తక్కువేమి మనకు. ఇప్పుడు అనుకోవటం కాదు, ఎప్పుడు అనుకోవాలి. ఎప్పుడు అనుకోవాలి. ఏదో 10 to 5 ఉద్యోగంలాగా త్యాగరాజస్వామి వారు పంచరాత్నప్పుడు గుర్తొచ్చి మానసవన చెర, ఇది ఎక్కడ నిలిపాం? నిలిపితే రాం, అసలు నిలిపితే రాం. వస్తున్నామంటే ఇంకా నిలపలేదు, అంతే. ఇది ఎప్పుడూ నిలపాలి. పరమ భాగవతమౌ నివరసి విభాకర సనక సనంద దేశ సురకిం పురుష కనక కశిపు సుతనార తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖం సదానుభవులు కాగయంద. మరి నన్ను అనుకుంటున్నారా? ఆ లైన్లో ఎక్కడా నేను లేనే. కొన్ని లక్షల జన్మకు కూడా నాకు టికెట్ అడ్వాన్స్లో దొరకలేదే. ఎందుకన్నారు? వాళ్ళు ఎప్పుడు ఆయన్ని అనుకున్నారయ్యా, మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం. అప్పుడప్పుడు కాదు. అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తానం. ఎవరికి తెలిసిందో తెలియలేదో కానీ ఎల్ఐసి వాళ్ళకి తెలిసింది. జీవితాంతం జీవితానంతరం మీరు చచ్చిన తర్వాత, బతుకున్నప్పుడు దిక్కులేదు, చచ్చిన తర్వాత వాడు ఇస్తే మనం చూడొచ్చామా? అయ్యా, పరమాత్మ అందుకు చెప్పలా. ఎవరిని పడితే వాడిని చూస్తానని చెప్పలా. ఆయన చూడాల్సిన అవసరమూ లేదు. అనన్యాః ఏ జనాః పర్యుపాసనా స్థితి ద్వారా చింతయంతో మాం. ఎంత క్లారిటీగా చెప్పాడో చూడండి కృష్ణ పరమాత్మ. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నేను ప్రకాశిస్తూ ఉండాలి. అట్లాంటి వాళ్ళ యోగక్షేమం. యోగం అంటే ఏంటండి అన్నారు. ఏదైతే భగవంతుడు మనకిస్తాడో దాన్ని యోగము అంటారు. జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం యాడవ్వాలి, వాడు ఇవ్వాలి. రెండవది క్షేమం అన్నారు. అంటే దాన్ని భద్రంగా చూస్తా, ఇచ్చిన దాన్ని చెడిపోకుండా భద్రంగా యోగక్షేమం మహామ్యం. అయ్యా, హర నమ పార్వతీపతయే గట్టిగా అనాలి. శివాలయంలో రామనామం చెయ్యాలి, రామాలయంలో శివనామం చెయ్యాలి. పరోక్షప్రియా వై దేవాహ అని చెప్తున్నది వేదం. రామాలయంలోకి వచ్చి రాముల వారిని పొగిడితే ఆయన విసుక్కుంటాట. సీత, వాడికి అంత దద్దోజనం చక్కెర పొంగలి పెట్టి పంపించవే అంటాడు. శివాలయంలోకి వెళ్ళి నమశివాయ నమశివాయ అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాడు. వీడేమిట్రా మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు అని శనగలు పెట్టి పంపించండి వింటారు. జానామి తవ నామ రుచిం మహేష అని చెప్పారు పెద్దలు. రామనామం ఎవరికి తెలుసు అన్నారు? పరమేశ్వరుడు ఒక్కడికే తెలుసు. పంచాక్షరి ఎవరికి తెలుసు అన్నారు? శివుడికి ఒక్కడికే, రాముడికి ఒక్కడికే తెలుసు.